హలో అండి, ఈరోజు చిక్కటి గ్రేవీ తోటి తినే కొద్దీ తినాలనిపించే అందరికీ నచ్చే విధంగా చికెన్కి ఏమాత్రం తీసుకొని మష్రూమ్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసము ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు ఆనియన్, పెద్ద సైజు టమాటో, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకోండి. మష్రూమ్స్ని కూడా 2-3 సార్లు బాగా కడిగి సగానికి కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూను తాలింపు గింజలు వేసుకోండి. తాలింపు గింజలు వేగింది అనుకున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇప్పుడు సన్నగా పొడవుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసి ఒకసారి వేయించండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. తర్వాత కొంచెము కరివేపాకు కూడా వేసి మొత్తము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇది వేగింది అనుకున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని మీ రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూను పసుపు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద టమాటా ముక్కల్ని మగ్గించుకోండి. ఈ టమాటా ముక్కలు మగ్గాయి అనుకున్నప్పుడు మనం ముందుగానే క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసి ఒకసారి మొత్తము మిక్స్ చేయండి. తర్వాత దీనికి మీ రుచికి సరిపడే రెడ్ చిల్లీ పౌడరు దాదాపు 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది వేసి, అందులోనే మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు 1 గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇది ఉడికేటప్పుడు మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఇది 10 మినిట్స్ ఉడికింది అనుకున్నప్పుడు ఒకసారి మూత తీసి ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడరు, 1 టేబుల్ స్పూను వేయించి పొడి చేసుకున్న జీలకర్ర, దీంతోపాటు మీకు ఇష్టమైతే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. చికెన్ మసాలా వేసుకుంటే మనకి మష్రూమ్ కర్రీ అనేది కొంచెము చికెన్ ఫ్లేవర్ తెలుస్తుంది. ఇది కంపల్సరీ కాదు, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇదంతా కుక్ అయింది అనుకున్నప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసి అదే హీట్ మీద కొంచెం సేపు అలా వదిలేసేయండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా మష్రూమ్ ముక్కలకి పట్టి మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా తెలుస్తాయి. దీన్ని మనము రోటీతోటైనా రైస్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.